మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ నూతన ట్రైనీ గ్రూప్ 1 అధికారులను అవినీతికి తావు లేకుండా సుపరిపాలన అందించాలని పిలుపునిచ్చారు. మంగళవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ట్రైనీ అధికారులతో సమావేశమై పరిపాలనలో నిజాయితీ పారదర్శకత కీలకమని సూచించారు. ఉద్యోగ బాధ్యతలో నిబద్ధతతో పనిచేసినప్పుడే ప్రజల్లో విశ్వాసం పెరుగుతుందని తెలిపారు. శిక్షణ పూర్తయిన అనంతరం ఉద్యోగాల బాధ్యతాయుతంగా వ్యవహరించిన ప్రజలకు నాణ్యమైన సేవలు అందించాలని కలెక్టర్ పేర్కొన్నారు. పారదర్శకత, జవాబుదారీతనం ప్రభుత్వ వ్యవస్థకు బలమని స్పష్టం చేశారు. గ్రామీణ వ్యవస్థ దేశానికి వెన్నుముక్క అని, గ్రామీణ ప్రజల అభివృద్ధి దేశ అభివృద్ధికి దోహదం చేస్తుందని తెలిపారు. ఉద్యోగ సేవల్లో అందుబాటులో ఉన్న వనరులను సమర్థవంతంగా వినియోగించుకోవాలని సూచించారు. టెక్నాలజీ వినియోగం ద్వారా సేవల నాణ్యత పెంచాలని అన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ నగేష్, జెడ్పీసీ ఈవో ఎల్లయ్య, డిఆర్డీఓ శ్రీనివాసరావు, ఇతర అధికారులు పాల్గొన్నారు. గ్రేడ్ 1 అంటే గ్రూప్ 1 సర్వీస్ అంటే హైయెస్ట్ క్యాడర్ ఆఫ్ స్టేట్ గవర్నమెంట్ సర్వీసెస్ మిషన్. ఆ తర్వాత ప్రమోషన్ సర్వీసెస్ కాన్పడ ఏసీ కాదు, ఐపీఎస్సీ కాదు, వివిధ డిపార్ట్మెంట్లు కూడా స్టేట్ ర్యాంక్స్ పెట్టుకుంటారు. కాబట్టి ఇది నాట్ ఈజీ. మీరు అచీవ్ అయిన మొత్తం కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేటింగ్ ఫర్ సక్సెస్ఫుల్. ఎంతోమందికి అవకాశం లేదు, మనకు అవుతుంది. మరి లక్షల మంది రాస్తారు, దాంట్లో కొద్దిమంది మాత్రమే మనకు సక్సెస్ అయితే రావడం పడుతుంది. అప్పుడు ఇంకెక్కువ రోజులు ఉన్నాయి. సో కంపల్సరీ దే హ్యావ్ టు స్టే ఇన్ ద డిస్ట్రిక్ట్, దే హ్యావ్ టు స్టే ఇన్ ద విలేజ్ ఇట్ సెల్ఫ్ అనేది కూడా మేడం చెప్పడం జరిగింది. సో ఎవరు కూడా అక్కడిక్కడ వెళ్ళడం అనేది చేయలేదు. టైమే చాలా తక్కువ. సో ఇచ్చిన టైంలో మీకు ఏదైతే టాస్క్ ఇచ్చినారో సో ఎంటైర్ ఆ విలేజ్ డైనమిక్స్ మొత్తం కూడా అండర్స్టాండ్ చేసుకొని అక్కడ సోషియో ఎకనామిక్ స్టేటస్ ఎట్లా విధంగా ఉంది, అక్కడ సోషియో ఎకనామిక్ కండిషన్స్ ఏ విధంగా ఉన్నాయి, సో డిఫరెంట్ ఆస్పెక్ట్స్ ఆ విలేజ్లో ఏమి ఉంటాయి, సో ఇవన్నీ కూడా మీరు ఇమీడియట్గా కూడా మొత్తం అంతా కూడా ఫైండ్ అవుట్ చేసుకొని దాని ప్రకారం మీరు ఏమేమైతే చూడాలో అవి కూడా చూసి మీ ఫైండింగ్స్ అన్ని కూడా మీరు నోట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. నేను ఎంత దీంట్లో కొద్దిగా కూడా నేను డీవియేట్ కాను. అక్కడ ఒక పూర్ పర్సన్ ఉంటాడు. సో ఆయన పొజిషన్లో ఏదో ఒకటి ఉంటుంది, అటు కొట్టుకొని పోతూ ఉంటాడు. లేదు నా రూల్ ఇది క్లియర్ కట్గా ఉన్నది, నేను నీకు ఏం కూడా హెల్ప్ ప్రొవైడ్ చేయలేదు అంటే ఇంకా మనము ఇంత పొజిషన్కి వచ్చి కూడా వేస్తాం. సో మనం బియాండ్ ఆలోచించి ఆయనకి ఏ విధంగా మనం హెల్ప్ చేయగలుగుతాము. సో దీనికి అందుకే చెప్తాం, లెటరెంట్ స్పిరిట్లో మనం ఇచ్చాడు ఎవ్రీ దాన్ని కూడా అర్థం చెప్తాం. స్పిరిట్ ఏంటి అనేసి అంటే సో ఎవరైతే వాళ్ళు పూర్ పర్సన్స్ ఉన్నారో, ఎవరైతే నీడీ పర్సన్స్ ఉన్నారో వాళ్ళకి మనం హెల్ప్ చేయాల్సిన అవసరం, వాళ్ళకి రిలీఫ్ ప్రొవైడ్ చేయాల్సిన అవసరం, అది స్పిరిట్. ఇయర్స్ తర్వాత ఎన్నో ఇయర్స్ తర్వాత మనకి గ్రూప్ 1 ఎగ్జామ్ కండక్ట్ చేయడం. సో డైరెక్ట్ రిక్రూట్స్ అందరూ కూడా సో మీ అందరూ కూడా డైరెక్ట్ ఇంకా మీ ట్రైనింగ్ కంప్లీట్ కావాలి, డైరెక్ట్ మీ పోస్టింగ్స్లో మీ అందరూ కూడా జాయిన్ అవుతారు. సో విలేజ్ విజిట్ యాక్చువల్గా ఇనీషియల్గా ఎక్కువ రోజులు ఉన్నాయి. సో ఇంతకుముందు కూడా డీజీ మేడం డిస్కస్ చేసినప్పుడు కూడా సో ఇంకా ఎక్కువ రోజులు మనకి విలేజ్ విజిట్ ప్లాన్ ఉంది. బట్ బికాస్ ఆఫ్ ఎలక్షన్స్ అండ్ అదర్ ఇష్యూస్ సో దాన్ని కట్ షార్ట్ చేసి ఆల్మోస్ట్ మీకు 1.5 day అవుతుంది. సో పెద్దగా మీకు 1.5 dayలో ఏం కూడా అక్కడ అర్థమయ్యే సిచ్యువేషన్ ఏమి ఉండదు. బట్ ఈవెన్ దట్ సో మీరు విలేజ్కి వెళ్తారు కాబట్టి ఫస్ట్ థింగ్ ఏంటంటే కంపల్సరీగా అదే విలేజ్లో స్టే చేయండి. సో మోస్ట్లీ అక్కడ వాష్రూమ్ ఫెసిలిటీస్ అవి ఉన్న విలేజే మనం సెలెక్ట్ చేసాం. ఓన్లీ 1 day కాబట్టి పెద్ద ఇష్యూ ఏమి ఉండదు. సో ఆ విలేజ్లో స్టే చేయండి. ఎవరు కూడా ఆ విలేజ్ వదిలిపెట్టిందలా హైదరాబాద్కి వెళ్ళడం, గోవాలో చేయడం దయచేసి ఎవరు కూడా అటువంటి చేయదు. యాక్టివ్ కానివ్వండి, ఆ గైడ్లైన్ కానివ్వండి, లెటర్ అండ్ స్పిరిట్లో మనం మొత్తం కూడా ఈ లెటర్ అండ్ స్పిరిట్ మనం కూడా ఇంప్రూవ్మెంట్ చేయాలి. సో ఈ లెటర్ అండ్ స్పిరిట్ అంటే మనం చూసినట్టయితే నార్మల్గా చాలా మంది కూడా మనం ఒక యాక్ట్ ఇచ్చిందో ఒక రూల్ పెట్టిందో అనేసి అంటే దాన్ని చదువుతాం. పేపర్ మీద ఒకటి ఉంటుంది అది, బట్ దాంట్లో హిడెన్ ఎజెండా వేరే ఉంటుంది. హిడెన్ ఎజెండా అంటే రాంగ్ సైడ్ కాదు. సో పాజిటివ్ సైడ్ వేరే ఉంటుంది. పాజిటివ్ సైడ్ ఇప్పుడు సపోజ్ ఒక డిజాస్టర్ అవుతుంది. సో ఆ డిజాస్టర్ రిలీఫ్కి ఒక జీవో ఇచ్చినా దానికి సమ్ రూల్స్ ప్రిస్క్రైబ్ చేస్తున్నారు. సో ఇంప్లిమెంటెడ్ జీవో ఇన్ లెటర్ అండ్ స్పిరిట్ అంటారు. అంటే అర్థం ఏంటంటే జీవోకి వస్తున్నాము ఆ రూల్స్ అన్నింటి కూడా అండర్స్టాండ్ చేసుకోవాలి. అన్ని ఎందుకు ఫ్రేమ్ చేస్తున్నారు అంటే అక్కడ ఒక పర్సన్ ఉన్నాడు. సో డిజాస్టర్ జరిగింది,
సో ఆయనకి హెల్ప్ అవసరమైన పర్సన్ ఉంటాడు. సో ఆయనకి హెల్ప్ చేసి రిలీఫ్ ప్రొవైడ్ చేయాలనేసి అక్కడ వాళ్ళు మనకి ఆ జీవో కానివ్వండి ఏదైనా కానీ మనకి రిలీజ్ చేసినప్పుడు సో మనం ఏమి చేసి వాళ్ళకి రిలీఫ్ మనం ప్రొవైడ్ చేయగలుగుతాం, వాళ్ళకి హెల్ప్ చేయగలుగుతాం. సో బియాండ్ ఆ జీవోని బియాండ్ మనం ఆలోచించి వాళ్ళకి ఏ విధంగా మనం రిలీఫ్ ప్రొవైడ్ చేయగలుగుతాం అనేసి మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. చాలా మంది ఏంటంటే కొద్దిగా